ఇలా చేసావేంటి స్వామి? ఏంటి ఏం జరిగింది అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న బల్క్ ఆర్డర్ ఒకటి వచ్చింది. సో అంతా చేసాము, ప్యాకింగ్ చేసాము, అంతా చేసాము. జస్ట్ కొరియర్ వేయడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆల్రెడీ ముందు రోజే జస్ట్ ఏంటంటే కొరియర్ వేయాల్సిందే. ఆ రోజు నిన్న నైట్ కొరియర్ వేయాల్సిందే, నిన్న ఈవినింగ్. కాకపోతే నిన్న కొంచెం వర్షం పడి సో వెళ్ళడానికి వీలు అవ్వలేదు. మార్నింగ్ వేద్దాంలే అని డిసైడ్ అయ్యాము. సో నైట్, అది కూడా నైట్ కాల్ చేసి మాకు వద్దండి అని చెప్పేశారండి. షాక్. ఎందుకంటే అన్నీ చేసాము. కొరియర్ చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది తెలుసా అండి మీకు? అసలు కవర్స్ కావాలి, కవర్స్లో నీట్గా సర్దాలి, దాన్ని మళ్ళీ ఫుల్ ఇంకో కవర్లో పెట్టాలి, ఫుల్గా ప్లాస్టర్ వేయాలి. మొత్తం 3-4 కవర్స్ యూజ్ చేస్తాము. ఆ మెటీరియల్ పెట్టడానికి ఫస్ట్ పెద్ద కవర్ ఒకటి, దాన్ని చుట్టేసి ఫుల్గా టేప్తో ప్లాస్టర్ ఫుల్గా చుట్టేసి మళ్ళీ దాన్ని ఇంకో అలాంటిదే సేమ్ కవర్లోకి షిఫ్ట్ చేసి మంచిగా నీట్గా పెట్టి దాన్ని బ్లూ కవర్స్ ఉంటాయి కదా, సో అలాంటి కవర్స్ పెద్ద కవర్లో పెట్టేసి దానికి మళ్ళీ ప్లాస్టర్ చుట్టేసి దానిపైన మళ్ళీ అడ్రస్ పెట్టడానికి మళ్ళీ వైట్ కవర్ తీసుకొని, సో ఎక్కడ ఆ కవర్ చినిగిపోతుందో అని బ్లూ కవర్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో బ్లూ కవర్లోకి పెట్టి, ఎందుకంటే కొరియర్ చేస్తున్నాం కదా, సేఫ్టీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా ఇస్తారో తెలీదు. అంటే ఎలా ఉంటుందంటే పార్సల్స్ ఎక్కువగా ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, సో ఇలా తీసి ఇలా పడేయచ్చు, దొబ్బొచ్చు, చెప్పలేము. బయట ఎలా ఉంటుందో మనకి తెలీదు. సో మనమైతే సేఫ్గా ఉండేట్టు చూడాలనేసి 4-5 కవర్స్ పెట్టి లాస్ట్లో బ్లూ కవర్స్ కూడా 2 పెట్టేసి దానికి పైన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ రాసేసి మళ్ళీ వైట్ ప్లాస్టర్, ఎందుకంటే అడ్రస్ కనబడాలి కదా, అందుకని వైట్ ప్లాస్టర్ చుట్టేసి ఓ పెద్ద ప్రాసెస్ అండి. ప్యాకింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో నాకంటూ నా కింద ఎవరు ఏం లేరండి. సో నేనే చేసుకుంటాను అన్ని, వీడియో షూటింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్, కస్టమర్స్కి అవి డెలివరీస్ ఇవ్వడము, ఇంకా ప్యాకింగ్, అన్నీ ప్రతిదీ నేనే చేసుకుంటాను. మా హస్బెండ్ సపోర్ట్ ఉంది. మా హస్బెండ్ తనకి, ఎందుకంటే తన జాబ్ తనది, అటు చేసుకోవాలి, తనకు వీలున్న టైంలో నాకు హెల్ప్ చేస్తారు. కానీ మోస్ట్లీ అయితే ఎక్కువగా అయితే నేనే చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఈజీగా ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత జస్ట్ కొరియర్ వేయడం. ఆ వర్షం వచ్చింది కాబట్టి సరిపోయింది. వర్షం రాకుండా ఉంటే నేను కొరియర్ చేసేదాన్ని, ఆ టైంకి కొరియర్ ఇచ్చేదాన్ని. సో ఆ కొరియర్ ఇచ్చాక అప్పుడు కొరియర్ ఇచ్చుంటే వాళ్ళు వద్దన్న తర్వాత నాకు చాలా ఇబ్బంది అయిపోయేది. సో ఇంకా వర్షం పడి నేను ఆగాను కాబట్టి సరిపోయిందండి. చాలా ఈజీగా వద్దు అని చెప్పారు, కానీ నేను అంత టైం 1-2 అవర్స్ పడుతుంది. వాళ్ళు చెప్పినవి సెట్ చేయాలి, బిల్లులు వేసుకోవాలి, చెక్ చేయాలి, అన్నీ చెక్ చేసుకొని ప్యాకింగ్ చేసి అంతా చేసిన తర్వాత అంత టైం నాకు మొత్తం స్పాయిల్ అయిపోయిందండి. ఆ టైంలో వేరే పని చేయడానికి కూడా ఉండదు, వేరే చూసుకోవడానికి కూడా ఉండదు. సో చాలా టైం నేను స్పెండ్ చేసిన తర్వాత వద్దు అని అంటే చాలా మీరు తీసుకోకపోవడం కాక మీది నుంచి నాకు వేరే అమౌంట్ ఖర్చు అయిపోయినట్టు. ఇప్పుడు ఆ కవర్స్కి కానీ దానికి ప్లాస్టర్కి కానీ
అవ్వదా అండి అమౌంట్? సో అదంతా లాసే కదా నాకు. సరే అదంతే పోతే పోనీ, నా టైం వేస్ట్ అయిపోయింది. టైం మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఎంతో విలువ చేసే నా టైం వేస్ట్ అయిపోయింది. సో అలా అన్నమాట, అలా జరిగింది. కాకపోతే ఏంటి అంటే బయట వాళ్ళు కాదు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా ఉండే దాంట్లో ఎలా ఉంటుంది అంటే మనం ఏమీ అనలేము. ఇప్పుడు బయట అంటే అదేంటండి అలా చేశారు అంత దాకా కూడా రాదండి. ఎందుకంటే ఇప్పుడు నేను బల్క్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ అమౌంట్ ఇలా అవుతుంది అనే ఫస్ట్ 50% అమౌంట్ తీసుకున్న తర్వాతే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అని చెప్తాను. అలాగే చేస్తాము. కాకపోతే ఏంటంటే తెలిసిన వాళ్ళలో ఉండేసరికి మనం ఏమీ అనలేము. ముందుగానే అమౌంట్ వెయ్యి అంటే అరే నా మీద నమ్మకం లేదా, తెలిసిన వాళ్ళ దగ్గర అట్లా చేస్తామా, అరే మమ్మల్ని నమ్ము అని అనే మాటలు వస్తాయి. సో మనము అడగలేము, ఏమనలేము. మనోళ్ళే కదా, తెలిసిన వాళ్ళే కదా, తీసుకుంటారులే, తీసుకుంటా కన్ఫామ్ అని చెప్పిన తర్వాత మనీ అడిగితే బాగోదు అది ఇది అనేసి కొంచెం మొహమాట పడతాము. సో ఇక ఏం అనడానికి రాలేదండి. కానీ చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే వేరే పని ఏది చేసుకోవడానికి అవ్వదండి ప్యాకింగ్ చేసేటప్పుడు. సో అదొకటి టైం లాస్ అయింది. ఇంకో పని అనేది చేయడం కుదరలేదు. చాలా అసలు నో వర్డ్స్ అనమాట. అసలు తను అలా అనేసరికి నాకేం మాటలు అయితే రాలేదు. నీకేమని చెప్పలేం కూడా, తీసుకో ఖచ్చితంగా అని అలా చెప్పడానికి కూడా అవ్వదు. కాకపోతే పోనీలేండి. ఒకటేంటి బెటర్ అంటే నేను ఇంకా కొరియర్ చేయలేదు. అదొకటి నాకు అమ్మయ్య అనిపిస్తుంది. కొరియర్ చేయలేదు, వానదేవుడు నన్ను ఆదుకున్నాడు, సరేలే అని ఇక. సో అలా వర్షం రావడం కారణంగా నేనైతే కొరియర్ చేయలేదు కాబట్టి ఫోన్లో ఇది ఒక బెస్ట్ అనేసి అనుకున్నాను. ఒకవేళ కొరియర్ చేసిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి. నేను వర్షం రాలేదు, నేను కొరియర్ చేశాను, వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళు అదే టైం కాల్ చేశారు. రియల్గా ఏ టైం కాల్ చేశారో నైట్ కాల్ చేశారు సంథింగ్. అదే నైట్ కాల్ చేసి సేమ్ డైలాగ్ వద్దు అన్నారు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? కొరియర్ వచ్చాక కూడా, కొరియర్ వేసాక కూడా ఎలా ఉంటుంది? చాలా రిస్క్ అవుతుంది. ఆల్రెడీ నేను కొరియర్ వేసాను, వస్తుంది, తీసుకోవాలి తప్పదు అనేసి అన్నాను అనుకోండి. నేను లేదు నేను ఇంకా అమౌంట్ ఇవ్వలేదు అనుకోండి, తిప్పలవుతుందా? నేను వద్దన్నా కదా, రిటర్న్ సరే రాని, కొరియర్ రాని, వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ పంపిస్తాను, నాకు వద్దు అనేసి అన్నారనుకోండి, ఇబ్బంది అవుతుంది కదా. సో అదొకటి అమ్మయ్య అనుకున్నాను నేను. సో పోనీలే, పోతే పోనీ, ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది అనేసి అనుకున్నాను. అలా ఆర్డర్ క్యాన్సిల్ అయినందుకు కాదు నా బాధ, కాకపోతే నా టైం వేస్ట్ అయింది కదా. టైం కోసం ఆ టైంలో నేను చాలా వర్క్స్ చేసుకుంటాను. ఒక కొరియర్ చేసే వర్క్ ఉంది అంటే ఆ టైంలో వేరే ఏవి పెట్టుకోవడానికి కూడా అవ్వదు. అక్కడ కూర్చున్నామంటే ఆ పనే చేయాల్సిందే. సో ఆ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇది వీడియో ఎందుకు తీసి చెప్తున్నానంటే, సో ఎవరన్నా ఇట్లా బల్క్గా స్టాక్ తీసుకుంటాము అని ఎక్కువగా తీసుకుంటాము అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి ప్లీజ్ కన్ఫామ్గా తీసుకుంటాము 100%. ఏది ఏమైనా అవ్వని నేను చేస్తాను, నాకు స్టాక్ కావాలి, నేను తీసుకుంటాను ఖచ్చితంగా 100% అని అనుకుంటేనే మా దాకా రండి. సో నార్మల్గా మీరు అనుకొని మా దాకా వచ్చి అంతా మాట్లాడేసుకొని ఓకే అదొకే ఇదొకే అన్నాక లాస్ట్కి వచ్చేసి
మా ఆయన వద్దంటున్నాడు, మా అమ్మ వద్దంటుంది, మా తమ్ముడు వద్దంటున్నాడు, అవి ఇవి సిల్లీ రీజన్స్ చెప్పి తప్పుకుంటే మాకు ఇబ్బంది అవుతుందండి. సో అలా అందుకోసము మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే. సో దయచేసి ఎవరన్నా కన్ఫామ్గా తీసుకుంటా అని అంటేనే కాంటాక్ట్ అవ్వండి. సింగిల్గా తీసుకునే వాళ్ళు కూడా మేము తీసుకుంటాము అని అనుకుంటేనే అప్రోచ్ అవ్వండి. సో అన్నీ పెట్టేసి ఇందులో గ్రీన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అనేసి అడిగి లాస్ట్కి ఓకే కావాలంటే చెప్తా ఇలాంటి మెసేజ్లు పెడితే అంత టైం మీకు మేము ఇచ్చినప్పుడు మీరు లాస్ట్కి ఓకే అనేసి అని అలా వదిలేస్తే మీరు తీసుకుంటారా తీసుకోరా ఏంటి అది దానికి కూడా నో ప్రాబ్లం. కాకపోతే ఏంటి అంటే ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు వీటికి రిప్లై ఇచ్చుకుంటూ జెన్యున్గా తీసుకోవాలి అని మెసేజ్ చేస్తారు చూడండి, వాళ్ళకి ఈ ఒక్కోసారి టైం సెట్ అవ్వట్లేదు వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి. అందుకనేసి 100% తీసుకుందాము అని అనుకుంటేనే అప్రోచ్ అవ్వండి. ఆల్రెడీ ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్లో చెప్తూనే ఉంటాను. కలర్ కూడా క్లియర్గా కవర్లోంచి బయటికి పెట్టి మరీ క్లియర్గా చూపిస్తాను. ఒకేసారి కూడా కాదు, త్రీ టైమ్స్ కూడా నేను చూపిస్తాను వీడియోలో. కలర్ కాంబినేషన్స్ ఒకసారి క్లియర్గా చూడండి అనేసి అది కూడా కెమెరా దగ్గరగా డిజైన్ అది బట్ట పైన దగ్గరగా పెట్టి మరీ చూపిస్తాను క్లియర్గా ఉండడం కోసం. ఎందుకంటే మీరు ఇంకా అక్కడ చూసిందే వీడియోలో చూసిందే నేను పర్సనల్గా పిక్ పెట్టినా అదే ఉంటుంది. సో అలా వీడియోస్లో ఉన్న కలర్సే ఉంటాయి, అవి కూడా ఎక్కువ అయితే నేను చేసి పెట్టాను. నేను ఇప్పుడు మేము రెడీమేడ్గా తీసుకొచ్చి అయితే సేల్ చేయము. సో మా దగ్గర ఎక్కువ ఉండవు. కొన్ని చేస్తాము, అవి అయిపోయినాక ఇంకొని చేస్తాము. ఎందుకంటే ఎక్కువ చేసి పెట్టి ఎందుకు రిస్క్ అలా అనేసి కొంత వరకు చేసి అవి సేల్ అయినాక మళ్ళీ మిగతావి వర్క్ చేస్తాను. సో అలా ఉంటుంది. కాబట్టి కొన్ని కలర్సే ఉంటాయి, కొన్ని పీసెసే ఉంటాయి. సో అందులో ఆ వీడియోలో ఏ కలర్స్ చూపిస్తానో అవే కలర్స్ ఉంటాయి. అలా ఉంటుందన్నమాట. దీన్ని బట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే కన్ఫామ్గా తీసుకుంటా అంటేనే మెసేజ్ పెట్టండి, అప్రోచ్ అవ్వండి అని చెప్తున్నాను. ఒకవేళ ఇంకా ప్రైస్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసి చెప్తాను. ఎందుకు అంటే మీకు అన్ని విధాల క్లారిటీ ఉంటేనే మీరు ఒక ఐడియా అనేది రాగలుగుతారు. సో అందుకని ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తూనే ఉంటాను. కాబట్టి ఇక ఓకే తీసుకోవాలనుకున్న వాళ్ళే అప్రోచ్ అవుతే బెటర్ అనమాట. సో కొంతమంది ఎట్లా అంటే ఆల్రెడీ వీడియోలో ప్రైస్ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రైస్ వీడియోలో చెప్తాను, చెప్పిన తర్వాత మళ్ళీ వీడియోది స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టి ప్రైస్ అని అడుగుతున్నారు. అదేంటండి, ఆల్రెడీ వీడియో ఫుల్గా చూడండి, వీడియోని ఫుల్గా చూస్తే మీకు అన్నీ క్లారిటీ వచ్చేస్తుంది, అన్ని విధాల క్లారిటీ మీకు వచ్చేస్తుంది. వీడియో అంతవరకు కొంతవరకు చూసి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టి ప్రైస్ ఇది ఎట్లా అది ఎట్లా అనేసి అంటే మీకు ఏం క్లారిటీ వస్తుందండి? ఒక 2 నిమిషాలు వీడియో ఫుల్గా చూడండి, చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఫుల్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలో చెప్పని డౌట్స్ ఇంకేమైనా ఉంటే అప్పుడు మమ్మల్ని అడిగితే బెటర్ అనమాట. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వదు, మాకు టైం వేస్ట్ అవ్వద్దు. సో అదనమాట. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.